అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 16 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నిజమైన శక్తి బయలుదేరుతుంది. బయట గెలుపు కంటే లోపల గెలుపే గొప్పది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 16, 2025 మంగళవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 16 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 43 నిమిషములకు, చంద్రాస్త సమయము 2 గంటల 58 నిమిషములకు. ఈ రోజున తిథి దశమి. సెప్టెంబర్ 16 రాత్రి 1 గంట 31 నిమిషము నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 17 రాత్రి 12 గంటల 22 నిమిషముల వరకు దశమి తిథి అనేది ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఆరుద్ర. సెప్టెంబర్ 15 ఉదయం 7 గంటల 31 నిమిషము నుంచి సెప్టెంబర్ 16 ఉదయం 6 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు. ఈ రోజున రాశి మిథున రాశి. సెప్టెంబర్ 17 రాత్రి 12 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము వారియాన. సెప్టెంబర్ 16 రాత్రి 2 గంటల 34 నిమిషముల నుంచి సెప్టెంబర్ 17 రాత్రి 12 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణము వనిజ. సెప్టెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి విష్టి. సెప్టెంబర్ 17 రాత్రి 12 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము సాయంత్రం 6 గంటల 35 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 11 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 31 నిమిషము నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల నుంచి రాత్రి 11 గంటల 48 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని చెప్పి గమనించగలరు. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 41 నిమిషం నుంచి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 3 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 37 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 17 నిమిషముల నుంచి రాత్రి 6 గంటల 41 నిమిషం వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషముల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బిల్వ వృక్షము అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: హనుమంతుడు తన తోకతో ఎవరి యజ్ఞాన్ని భంగం చేశారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు, మకర రాశులు. ఈ రాశులకు సెప్టెంబర్ 17 రాత్రి 12 గంటల 28 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరభాద్ర. ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 16వ తారీఖు ఉదయం 6 గంటల 46 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 16 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వజ్రము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.